వాసుదేవరావు గారు, ముందుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మోడీ టూర్ మీద? ముందుగా చిన్న కరెక్షన్ భరత్ గారు, ఇందాక మీరు శంకుస్థాపన అని చెప్పారు. 9,400 కోట్లకి శంకుస్థాపనలు అని కాదు. శంకుస్థాపనలు ఓన్లీ 5,540 కోట్లకి, మిగిలిన 4,000 కోట్లు, దాదాపు 3,500 ప్రారంభోత్సవాలు. అంటే పని పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. మిగిలిన వాటికి జస్ట్ చిన్న కరెక్షన్. దాదాపు అంటే దీని అర్థం ఏంటంటే, నేనేం చెప్పదలుచుకున్నా అంటే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని కూడా తమ ప్రభుత్వం ఉందా లేదా ప్రతిపక్షం ఉందా అనే ఆలోచన ఎప్పుడూ లేదు. అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా కేరళ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు. ఎప్పుడు కూడా అటువంటిది చూపించిన దాఖలాలు లేవు. మీరు చూస్తూ ఉంటే ఈ రోజున తెలంగాణలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో అంతకుముందు ఉన్న 5,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఈరోజు ఇంకొక 5,000 కిలోమీటర్లు పెంచుకొని దాదాపు 10,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వస్తే, ఈరోజు ఉన్న అన్ని నాయకులు, ఏ పార్టీ నాయకులు అయితే తమ కాన్స్టిట్యూషన్ నుంచి మరి భాగ్యనగరానికి వస్తున్నారు రొయ్యి అనుకుంటే, అది కేవలం నరేంద్ర మోదీ గారు వేసిన రోడ్ల మీదే. అదేవిధంగా మనకి ఎన్టీపీసీ రామగుండంలో ఎన్టీపీసీ కొత్తగా వచ్చిన, ఎంఎంటీఎస్ మనకి హైదరాబాద్లో ఎంఎంటీ ఫేజ్ 2 వచ్చిన, ఎయిమ్స్లో బీబీనగర్లోనే ఎయిమ్స్ వచ్చిన, మరి ఇప్పుడు కొత్తగా రేపైతే జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ వస్తున్నా, అదేవిధంగా దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు గ్రాంట్స్, దగ్గర 9,500 కోట్ల ప్లస్ స్పెషల్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇచ్చిన, మరి పీఎం కిసాన్ కావచ్చు, ఉజ్వల, అవన్నీ అన్ని రాష్ట్రాలకు, ఉజ్వల కావచ్చు, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్ని రాష్ట్రాలకు కూడా వారి వారి అర్హతలకి తగ్గట్టుగా, అవసరాలు తగ్గట్టుగా నరేంద్ర మోదీ గారు తన పరిపాలనని అందరూ మెచ్చుకునే విధంగా, అవినీతి రహితంగా, అబ్బురపరిచే విధంగా ఈ 10 సంవత్సరాలు చేసిన తర్వాత, మూడోసారి కూడా దేశ ప్రజలు పట్టం కట్టిన తర్వాత, మరి మొట్టమొదటిసారి ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా భారతీయ జనతా పార్టీ పులకించి రేపు పొద్దున దాదాపు 2 లక్షల పైచీలకు కార్యకర్తలు, ప్రజలు, యువత అందరూ కూడా వారిని చూడాలని ఈరోజు మాకు పొద్దునుంచి కేవలం ఫోన్ కాల్స్లో అంటే చెవులు ఎంత అంటే ఇబ్బంది పడ్డాయి. ఏదైనా దగ్గరగా చూడగలుగుతామా, ఏదైనా వివిఐపి పాస్ ఉందా, ఇంకోటి ఉందా. 2 సంవత్సరాల సమయం ఎందుకు పట్టింది నరేంద్ర మోడీ? ఒక రాష్ట్రానికి వేరే రాష్ట్రాలకు చాలాసార్లు పెడతారు, తెలంగాణ మీద ఎందుకు వివక్ష? అది వివక్ష కాదు. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ కేవలం తెలంగాణకి ప్రధాని కాదు, ఆయన మొత్తం భారతదేశం మొత్తానికి. తర్వాత ఈ 2 సంవత్సరాలు అనేక దేశాల పర్యటన చేసి మనం ఇంటర్నేషనల్ గా ఆంధ్రప్రదేశ్ 3-4 సార్లు వెళ్ళారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అది కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ఇక్కడ కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొత్తగా వ్యవహారాలు వస్తున్నాయి. మరి ఇక్కడ వస్తే తిడుతుంటే ఏమొస్తారు? ఇప్పుడు మీ ఇంటికి మీరు తిడుతుంటే వస్తామా, పిలిస్తే వస్తామా? రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటా బాయ్, రేవంత్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. నిన్ననే చెప్తున్నా, జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయి, జై శ్రీరామ్ డబ్బులు వస్తాయి అని ఇట్లా ఈ విధంగా తిడుతుంటే, తిట్టని పోరా అన్నట్టు అనకూడదు కాబట్టి తిట్టని పోరా అన్నట్టుగా అని చెప్పి అటువంటి మాట్లాడుతూ రాలేదంటే ఎక్కడ వస్తారు నరేంద్ర మోదీ? వచ్చినా రాకపోయినా, నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు తిట్టినా తిట్టకపోయినా, మీకు ఇవ్వాల్సిన నిధులైతే ఎక్కడ ఆగలేదు, మీ అభివృద్ధి ఆగలేదు. ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పట్టించుకొని ఈరోజు ఇంకా ఇంకేమన్నా ఉందా, మనం రేపు అధికారం రావాలంటే ప్రజల మన్నలు చూరుకున్నారు కాబట్టి ఇంకేమైనా అభివృద్ధి కావాలని చెప్పి ఎప్పుడు కూడా మా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా జరుగుతుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, మీరు పెద్దలు ఇంకోటి కూడా చెప్పారు, సరే బయట నుంచి చూసినప్పుడు మీకు కొన్ని డిఫరెన్సెస్ మాలో కనిపించచ్చు, కానీ ఎటువంటి లేవు. మా ఇంజిన్ కరెక్ట్గానే ఉంది, డ్రైవర్ కరెక్ట్గా ఉన్నారు. డ్రైవర్ కూడా మాకు మారుస్తున్న డ్రైవర్లని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డ్రైవర్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తే అది ఎట్లయితే అలిసిపోయి ఏదో ఒక గాడికి నడుపుతుంటారు, మా దగ్గర అట్లా ఉండదు. డ్రైవర్లు కూడా సకాలంలో అంటే 24 అవర్స్ డ్యూటీ తర్వాత మళ్ళీ 24 అవర్స్ గ్యాప్ ఏదైతే సిస్టమ్ ప్రకారం ఉండాలో ఆ గ్యాప్లు ఇస్తుంటుంది భారతీయ జనతా పార్టీ. మన కొత్త డ్రైవర్ వచ్చారు, నూతన ఉత్సాహంతో వచ్చారు. నూతన ఉత్సాహం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పైచులకు భారతీయ జనతా పార్టీని విద్యార్థి దశ నుంచి ఆయనకి భారతీయ జనతా పార్టీతో మరి అనుబంధం ఉండి కోఆపరేట్ చేయటం అనే క్వశ్చన్ లేదు సార్. కోఆపరేట్ చేయకపోతే మా పెద్దలు ఉంటారు,
ఇంటి పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ కూర్చోబెట్టి చిన్న చిన్న ఏమైనా సర్దుబాట్లు ఉంటే చేస్తారు తప్పితే అది ఏ ఇంట్లో ఉంటుంది. ఒక ఇంట్లో అన్నదమ్ములకి బెంగాల్లో కూడా ఈజీగా తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టం అంటున్నారు. అంటే బెంగాల్లో మరి అంటే అకృత్యాలు మామూలుగా అది 15 ఏళ్ళ అకృత్యాలు కదా, ఇది ఇంకా 5 ఏళ్ళే, అంతకుముందు 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళ నుంచి అంటే పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. వాళ్ళ నుంచి ఏదో కాంగ్రెస్ ఏమన్నా వస్తే రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ ఉద్దీన్ గారు ఏదో చేస్తారని చెప్పి ఆ 6 గ్యారెంటీలు 420 నమ్మేసి ఇటు వస్తే ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమైందంటే పెనం మించి పోయేలా పడినట్టు అయింది. ఇక పాపం పడినట్టే. అక్కడ మమతా దీదీ గారిది ఏంటంటే 15 అంతకుముందు 20 సంవత్సరాలు సిపిఎం పాలనలో ఇబ్బంది పడి మమతా గారు ఏదో చేస్తారనుకుంటే ఆమె 15 సంవత్సరాలు చేయడంతో ఒక్కసారిగా ఎత్తి అవతల పడేస్తే ఈ రోజున వెస్ట్ బెంగాల్ ప్రజలే కాదు దేశం యావత్తు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ రోజున ఎంతో ఆనందంగా గర్వంగా ఉన్నాడు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇటుపక్క పంజాబ్ రెండు కూడా ఈ దేశానికి చాలా స్ట్రాటజిక్గా రక్షణ సందర్భంగాని అన్ని విషయాలు కూడా చాలా కీలకమైన రాష్ట్రాలు. ఇక వచ్చేది నెక్స్ట్ ఇయర్ కూడా ఆ పంజాబ్ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. మరి ఇక్కడ మనం చూస్తుంటే బంగ్లాదేశ్ మొన్న ఏ విధంగానైతే అక్కడ తిరుగుబాటు జరిగి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలరాసి అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టి అంటే కొన్ని శక్తులు ఏదైతే బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని ఇచ్చేసినాయో అప్పుడు హిందువుల పరిస్థితి ఏ విధంగా అయింది, ఏ విధంగా అక్కడి నుంచి బంగ్లాదేశీయులు మన ఇండియాలోకి అంటే ఫ్రీగా అంటే ధర్మసత్రంలాగా వచ్చి వెళ్ళిపోతూ ఇక్కడ కావాల్సినన్ని చేయాల్సిన చండాలంతా చేస్తూ వాళ్ళకి కావాలి వెళ్ళిపోతుంటే వీటన్నిటిని అరికట్టడానికి భారతీయ జనతా అధికారంలోకి వస్తేనే ఈ బతుకులు బాగుపడతాయి. లేదా ఈ రక్షణ, ఈ దేశాన్ని రక్షణ అక్కడున్న హిందువులకి ఇక్కడ ఇప్పుడు కూడా మనం చూస్తే మరి బెంగాల్లో అవకాశం ఉంది కానీ ఇక్కడ అవకాశం ఉందా? బెంగాల్ కంటే ఎక్కువ అవకాశం ఉంది. కాదు అది ఇంకా తీవ్రంగా ముదిరిపోయింది కాబట్టి వెంటనే అయింది. ఇక్కడ కూడా స్పష్టమైన అవసరం ఉంది. స్పష్టంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% ఉందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ రోజు మీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, పెద్దలు కూడా మాట్లాడారు. టీవీకి అధినేత విజయ్ గారు రేపు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. 8 గ్రాముల బంగారం, ఇక్కడ తులం బంగారం పెండింగ్ ఉంది, అక్కడ 8 గ్రాములకి 2 గ్రాములు తగ్గింది అక్కడ. మరి అనేక రకాల హామీలతో మరి ఈ రోజున కొట్టు మిట్టాడుతూ మొదట ఏమన్నారు 100 రోజుల్లో మేము అన్ని పూర్తి చేస్తా ఉన్నారు. తర్వాత 100 రోజులు 3 నెలలకి ఏమైతే కనీసం 6 నెలల సమయం కావాలన్నారు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ అటు ఇటు చూస్తుంటే మనకి ఎన్నికలు కూడా వచ్చేసే పరిస్థితి మన దగ్గర ఉంది. ఇప్పటికి కూడా ఇందాక చెప్పారు ఆడిట్ కానీ, హామీల మీద ఇచ్చిన ఆడిట్ కానీ, లేదా ఏ స్థాయికి వచ్చాము, ఎంతవరకు ఇచ్చాము, ఇవ్వగలుగుతామా లేదా అని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు. ఏమన్నంటే నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టుగా తిట్టడం, దాని ద్వారా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం, లేకపోతే కేంద్రం ఏమిచ్చిందని మాట్లాడడం తప్పితే నువ్వేం చేసావు, కేంద్రం నీకు నీ అర్హతకు తగ్గట్టు ఇచ్చి అది చెప్పు. అర్హతకు మించి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి. నీకు నిజంగా ఇబ్బందో అవసరం ఉంటే ఇస్తారు. కానీ మీరు అభివృద్ధిని వదిలేసేసి టార్గెట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఇంకా టార్గెట్ బీఆర్ఎస్ తో మాకేమన్నా పని, ఇంకా ఎవరికి పని లేదు బీఆర్ఎస్ తో. ఇక ఏమన్నా పని ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ భర్తం బట్టి వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ బుద్ధి చెప్పారు. ఇక్కడ ఇక నోటుకు వచ్చిన మాట చెప్తుంటారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో భారతీయ జనతా పార్టీ మరి అలయన్స్ ఎప్పుడు లేదు. అలయన్స్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి, అదే ఏదైనా కలిసి ప్రభుత్వాలు పనిచేసినాయి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో జత కట్టిన పాపాన పోలే, జత కట్టాల్సిన అవసరం లేదు. వచ్చే ఆల్రెడీ ప్రజలు తమ తీర్పును చాలా స్పష్టంగా ఇచ్చి బీఆర్ఎస్ ని ఇంటికి పంపించారు. ఇక కాంగ్రెస్ ను ఇంటికి పంపిస్తే ఇక ఈ దేశంలో వచ్చే ఎన్నికల తర్వాత ఏదైనా ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయిందని. ఏదో స్టెప్ బై స్టెప్ నడుస్తుండే కాబట్టి 4 స్టేట్లు అయిపోతాయి. 3 స్టేట్లు అయిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ కనీసంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలకి కట్ చేసిన దౌర్భాగ్య స్టేట్ ఏదైనా ఉందంటే హిమాచల్ ప్రదేశ్. ఇక మీరు అసలు ఏ విధంగా కళ్ళలో కూడా ఊహించక్కర్లు అక్కడ మళ్ళా కాంగ్రెస్ వస్తుందని చెప్పి. ఈ డికే శివకుమార్ గారు, వెంకటస్వామి గారు ఉన్నారా? కత్తి వెంకటస్వామి గారు వినబడుతుందా? వెంకటస్వామి గారు అన్మ్యూట్ చేయండి సార్. కత్తి వెంకటస్వామి గారు
ఈసీఆర్ కత్తి వెంకటస్వామి గారు లేరా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, మోడీ వస్తున్నారు. రేపు అధికారిక ప్రోగ్రామ్స్, అనధికారిక పార్టీ ప్రోగ్రామ్స్ రెండు ఉన్నాయి.